చైనాతో సంబంధాలు మెరుగుపరిచి గ్రానైట్ వ్యాపారానికి మద్దతు పలకటంలో మోడీ కృషి గొప్పదని బండి సంజయ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి గ్రానైట్ వ్యాపారులు అసోసియేషన్ సభ్యత్వం పేరుతో వేలాది లక్షలాది రూపాయలు దోచిపెట్టారని, రాజకీయ నాయకుల పేరుతో వసూలు చేసిన వారిని నిలదీయాలని గ్రానైట్ వ్యాపారులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. గ్రానైట్ కటింగ్ మిషన్ షాప్ సభ్యత్వం పేరుతో 10 లక్షల నుండి 50 లక్షల వరకు వసూలు చేశారని, ఆ సొమ్ము ఎక్కడికి వెళ్లిందో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కనీసం వ్యాపార సంఘాలు కృతజ్ఞతలు కూడా తెలపలేదని, స్వేచ్ఛగా వ్యాపారం చేసే పరిస్థితిని తాను కల్పిస్తా బండి సంజయ్ పిలుపునిచ్చారు. కోట్ల రూపాయలు మొత్తం బీఆర్ఎస్ దోచిపెట్టి మొత్తం వాళ్ళే మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పరు వీళ్ళు. మళ్ళీ ఇంకా పైసలు వాళ్ళకి ఇస్తారు. ఎంతో చెప్పిన వాళ్ళు ప్రజలు అనగా బాధనే కాదు, మంచిగా సేవ అయ్యేది. ఇలా వినాయక చవితి వచ్చింది, మీరు ఏం చేస్తారు, మంచిగా వాళ్ళని పిలిచి కలెక్టర్ గారికి పోయి గ్రావెల్ వాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళ జీవకులు వస్తున్నారు. ఈ మహేశ్వరు ప్రసాద్ జీవకులు పరిచయం గారికి అవసరం చేయాల్సిందే. అప్పుడు ఆ సీఆర్ ఐసీ గారు ఉన్నారు, వాళ్ళకి పోలీస్ బందోబస్తు వాళ్ళు భోజనం కూడా ఉండదు. వాళ్ళ జీవకులు చూడే మంచిగా చేసుకొచ్చారు. తప్పైతే మసలు ఎడిపోయినాయి 350 మిషన్ ఉంటాయన్న. ఆ మిషన్ సభ్యత్వ పైసలు ఎవరికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడేది కదా. మరి ఏమైనా పైసలు అవి మంచి ఆలోచిస్తారు. 50 లక్షలు కూడా తీసుకున్నారట. ఇది కుల అంటే తన ముందు గొప్ప చెప్తలేండి, గొప్ప ఇది అంటే మంచి లోపల ఏముండదు. ధైర్యం చెప్తుంది. 10 లక్షల రూపాయలు లైసెన్స్ తీసుకుని కోట్ల రూపాయలు ఒకసారి ఎట్లా లెక్క చేస్తారు సార్. మీరు కూర్చోవాలి సార్, ఒకసారి లెక్కలు తీద్దాం సార్.